నగరంలోని స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లా ఓషో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పొగిరి కృష్ణంనాయుడు రెడ్డి శివకుమార్ల ఆధ్వర్యంలో 11వ సబ్ జూనియర్ 10వ జూనియర్ 9వ సీనియర్ ఓషో జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఓషో క్రీడా పోటీలకు సభాధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు శాసపు జోగినాయుడు వ్యవహరించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పుడు క్రీడలు నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉన్నాయని, ప్రతి విద్యారంగంలో స్పోర్ట్స్ కోటా పెట్టారని, క్రీడలకు 3% కోటా ఉంటుందని ఆయన అన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి మాట్లాడుతూ ఓషో క్రీడ మంచి క్రమశిక్షణతో కొన్నేళ్లుగా ఆర్ట్స్ కాలేజీలో శిక్షణ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల మాట్లాడుతూ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు అవ్వాలని ఏమీ లేదని, మంచి క్రీడాకారులుగా కూడా ఉంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. క్రీడా సభకు అధ్యక్షత వహించిన మా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంటు, అలాగే అన్ని విధాలు ఆయన మాకు ఒక గైడ్ ఉంటారు. మరి మరి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గారు, మీడియా అసలు శ్రీకాకుళం జిల్లాకి ఆయన సింగ్, మరి ఆయన అధ్యక్షత వహించడం మా స్టార్ వాకర్స్ క్లబ్ నేను అంతా తెలుస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్, ప్రతి జిల్లాకి ఉంటారు స్పోర్ట్స్ ఆఫీసర్. మరి అటువంటి స్పోర్ట్స్ ఆఫీసర్ ఈ క్రీడాకారులకి ఈ ఫంక్షన్ వచ్చేసిన జిల్లా ఆఫీసర్ శ్రీధర్ గారికి, మరి ఈ ఉషు గేమ్ డెవలప్ చేస్తున్నటువంటి భాస్కర్రావు గారు, శివ గారు, వీళ్ళిద్దరూ ఈ క్రీడను మేము చూస్తున్నాం అక్కడి నుంచి. మరి ఆయన చాలా సేవ చేస్తున్నారు ఈ క్రీడకి, కనుక వారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఒక విధంగా మా శిష్యుడు సామ్రాట్ గారు, ఆయన ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆయన చాలా మంచి సేవ చేస్తున్నారు. క్రీడలకారులకి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా, కనుక ఆయన కూడా అభినందిస్తున్నాను. మరి ఇదంతా చెప్పి మీకు చెప్పకపోతే బాగుంటుందా? చక్కగా ట్రైనింగ్ అవుతున్నారు. మరి చిన్న వయసు నుంచి ఈ విధంగా డెవలప్ అయితే ఈ క్రీడలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ క్రీడలో సెల్ఫ్ డిఫెన్స్ అంటే మన ఆత్మరక్షణ మనం చేసుకోవడానికి క్రీడ ముందు మన ప్రపంచంలో పుట్టింది ఎన్నో సంవత్సరాల క్రితం. మరి అదే క్రీడ అన్ని జిల్లాల్లో కూడా ఇలాగ వ్యాప్తి చెందుతుంది. మరి ఈ క్రీడ ముందు సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత మీరు క్రీడలో ఈజీగా రాణించడానికి అవకాశం ఏంటంటే ఈ ఎఫిషియన్సీ చూపిస్తే, ఇండివిజువల్ ఎఫిషియన్సీ చూపిస్తే మీరు గోల్డ్ మెడల్ అని ఇంకా ఇలాంటి మెడల్ తెచ్చుకుంటే స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. అందువలన మన కూటమి ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో మన గౌరవ సీఎం గారు స్పోర్ట్స్ ఎంతైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో 70-80 స్పోర్ట్స్, అదే డిఫరెంట్ గేమ్స్లోను, స్పోర్ట్స్లోను సమ్మర్ కోచింగ్ క్యాంపులని పెడుతున్నారు. మరి ఆయన ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. క్రీడల పట్ల ఉన్నటువంటి ఆయనకి గౌరవానికి మరి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మిగతా అందరూ కవర్ చేశారు. ప్రస్తుతం గవర్నమెంట్ 2% నుంచి ఎంప్లాయ్మెంట్లో 2%, 3% అనేది ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది, రిజర్వేషన్. సో ఇట్ ఈస్ ఒక మంచి బూస్ట్ లాంటిది. ఎందుకంటే ఇంతకుముందు రిటర్న్ ఎగ్జామ్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత ఈ పోస్టులు అనేది మనకి స్పోర్ట్స్ కోటా అనేది అప్లికేషన్ అయ్యేది.
ఇప్పుడు వితౌట్ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటా అంటే ఎక్స్క్లూజివ్ మెరిట్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జామ్ అయితే స్పోర్ట్స్ కోటా దానికి ఎగ్జామ్ అయితే రాయవలసిన అవసరం లేదు. సో మనకు మొట్టమొదటిగా ఈ సంవత్సరం డిఎస్సితో 421 పోస్టులు అలాట్ అయ్యాయి. ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ కోటా. దీంట్లో మీరు ఏ విధమైన రిటర్న్ ఎగ్జామ్ రాయవలసిన లేదు, ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. మీకు ఏదైతే స్పోర్ట్స్ మెరిట్ ఉందో ఆ మెరిట్ మీద మీకు ఉద్యోగం అనేది వస్తుంది. దీంట్లో కలిపి ఎగ్జామ్స్ ఉన్నది. మీకు రిక్రూటింగ్ క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏదైతే బీఈడి బీపీడీ లేకపోయినా, టీచర్ పండిట్స్ ట్రైనింగ్ లేకపోయినా వితిన్ 5 years మీరు అది ఎక్వైర్ చేసుకోవడానికి సమయం ఇచ్చింది గవర్నమెంట్. ఇది ఒక మంచి అవకాశం. అలాగే మీకు బాగా చదువుకుంటే మనకి మెడిసిన్లో సీట్స్ వస్తాయి. ఎక్కువగా 0.5% రిజర్వేషన్ ఉంది మనకి మెడిసిన్ సీట్స్. నీట్లో ఏదైతే ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరికీ సీట్స్ అవకాశం ఉంది. అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రెండింటిలో మనకి సీట్స్ వస్తాయి. ఎన్ఐటీస్ మెయిన్స్ రాస్తే ఎన్ఐటీస్ వస్తాయి. ఎన్ఐటీస్తో పాటు మిగతా ఇన్స్టిట్యూట్స్ అడ్వాన్స్ ఉంటాయి. డాడీ కిందకి బ్యాక్ రా.